విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ వద్ద బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్స్ సరైన రీతిలో జరగట్లేదని, కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కేజీహెచ్ లో దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ లో ఉన్న లోపాలను సరిదిద్ది వారు సరైన రీతిలో సక్రమంగా డ్యూటీ నిర్వహించే విధంగా పనిచేయడం కోసమని తెలిపారు. అలాగే ప్రజలు తమ సమస్యల గురించి బాలల పరిరక్షణ కమిషన్ కి విన్నవించుకున్నట్లయితే తాము పై స్థాయి అధికారులతో మాట్లాడి వారికి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. యాజ్ ఫర్ నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేషనల్ కమిషన్ ఈ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి. బేబీ పుట్టినటువంటి 24 అవర్స్లో దే కెన్ ఇష్యూ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అలాగే ఇప్పుడు ఏమంటే మెయిన్గా ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఇంటి పేరు కానీ లేకపోతే వాళ్ళ నేమ్స్ కానీ మిస్టేక్ ఉంటే ఆధార్లో అవే మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. దీనివల్ల పెండింగ్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ పెండెన్సీని కానీ ఏదైతే వస్తుందో ఇమ్మీడియట్లీ దే కెన్ రెక్టిఫై ద ఇష్యూ. ఎక్కడ ఉంది అనేది జీజీహెచ్ సూపరింటెండెంట్ కెన్ ఐడెంటిఫైడ్ ద ఇమ్మీడియట్లీ ద మిస్టేక్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ఉందనేది. అంటే ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇందులో ఏమన్నా ఉన్నా కూడా మేము రికమెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చినాక నేషనల్ కమిషన్ మనకి వితిన్ 24 అవర్స్ అంటే దాదాపు 1 మంత్ 2 మంత్స్ కూడా తిప్పించుకుంటున్నారు. అది కూడా మా కమిషన్కి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ కేజీహెచ్, ఎంటైర్ ఏపీ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ముఖ్యంగా ఎఫర్ట్ పెట్టడం కూడా జరిగింది. నమోదు చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది కూడా లాస్ట్ మంత్తోనే ఎండింగ్ చేశారు. కానీ ఇంకా అవుతూనే ఉందన్నమాట. 26 జిల్లాల్లో కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేటువంటిది లేటుగా రావడం జరిగింది. ఇప్పుడు మన కేజీహెచ్లో కూడా దాదాపు 500 డిఓబీస్ పెండింగ్ ఉన్నాయి అనేది కూడా చెప్తా ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. మద్దెలపాలెము 33, చిన్న గడిలి 40, చిన్న గదిలి 40, సింహాచలం 29, మర్రిపాలెం 49, కేజీపేట 83, టిఆర్ నగర్ 37, మలక్పురం 51, ఎంవీపీ 62, అల్హీపురం 116. అంటే నియర్లీ 600 దాకా పెండెన్సీ బిఫోర్ కేజీహెచ్ డిఓబీస్. బాలల హక్కుల కమిషన్ తరఫున రివ్యూ మీటింగ్ పిల్లల మీద బర్త్ సర్టిఫికేట్స్ అవి సరైన రీతిలో జరగట్లేదని కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కేజీహెచ్లో దీనికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి ఈ రివ్యూ మీటింగ్లో యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిలో ఉన్న లోపాలను సరిదిద్ది వారు సరైన రీతిలో సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించే విధంగా పనిచేయడం కోసం, అలాగే ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మా బాల హక్కుల పరిరక్షణ కమిషన్కి విన్నవించుకున్నట్టయితే అది మరి మేము పై స్థాయిలో మాట్లాడి వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా బాల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందండి. ఇది మన ఈ వైజాగ్లోనే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మేము ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. కంప్లైంట్స్ అంటే అది బర్త్ సర్టిఫికేట్స్లో ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలో ఇవ్వట్లేదు. 24 అవర్స్లో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే తిప్పించుకుంటున్నారని ఒకటి. అలాగే పేర్లులో లోపాలు, తేడాలు పడడం, ఇంటి పేర్లు కానీ వీటిలో సర్నేమ్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఉన్నాయి. ఇక్కడే ఇప్పటికే 600 బర్త్ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీ గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద కూడా ఇప్పుడు ఇందులో మాట్లాడి అది ఎంతవరకు నిజమో అసలు వీళ్ళిద్దరి దగ్గర పెట్టి మేము మాట్లాడి చైల్డ్ రైట్స్ కమిషన్ పరిధిలోకి చైల్డ్ రైట్స్ కమిషన్ తాలూకా ఏదైతే దృష్టికి వస్తుందో వాటన్నిటిపైన మధ్య, ఎందుకంటే మనిషి ఒకేసారి పుడతారు, ఒకేసారి మరణిస్తారు. ఆ వచ్చే దాంట్లోని స్పష్టమైన పేర్లు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు మునుపు లాంటి పాత రోజులు కాదు, ఇప్పుడు అంత కొత్త రోజులు. దాంట్లో టెక్నాలజీ పెరిగింది, ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఇష్యూ చేసినట్లయితే దాని ప్రకారం సర్టిఫికేట్ మనం తీసుకొచ్చారు. ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి దాంట్లో తప్పులు వస్తున్నాయని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. అది చైల్డ్ రైట్స్ వైలేషన్. అది చైల్డ్ రైట్స్ కమిషన్ ఏమంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, ఇటీవల కాలంలో
VGH కానివ్వండి వాటిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే 24 గంటల లోపల బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, 48 గంటల లోపల పేర్లు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన KGH గురించి చెప్తున్నాం, మనం అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పుట్టిన వెంటనే బేబీకి 24 గంటలు, ఎందుకంటే దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకే నేనేమంటానంటే ఇప్పుడు ఒక యాప్ కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. పాత రోజుల్లోనే ఉందా యాప్ని, కానీ ఎందుకో దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి దానికి అనుకూలంగా ప్రస్తుతం ఏదైతే మనకు టెక్నాలజీ ఉందో దాన్ని ఉపయోగించుకొని పేర్లు అయితే సరిచేయాల్సిన అవసరం ఉంది. సరిచేయాల్సిన పేరు కూడా వితిన్ ఒక 48 అవర్సా లేకపోతే 24 గంటల టైం తీసుకొని వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలని మాత్రం కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేస్తుంది.